ప్రతిరోజు దర్శనం చేసుకునే వాళ్ళందరికీ కూడా అది 2 రకాల ప్రసాదాలు పెడుతున్నారు. ఒకటి స్వీట్, ఒకటిను దద్దోజనం కదా దాన్ని ఏమంటారు, పెరుగన్నం. పెరుగన్నంతో పాటు ఇంకోటి కూడా ఉంది కదా సార్, బియ్య పరమాన్నం కాకుండా మిరియాల పొంగల్ ఒకటి. పాయసం. పొంగల్ అంటే అది ప్రతిరోజు ఈ 3 ఉంటాయా సార్ యాక్చువల్గా? ప్రతిరోజు స్వామివారికి ఉదయము రాత్రి అన్న ప్రసాదాలు, శుద్ధాన్నము ముందుగా ప్రధానంగా స్వామివారికి, తర్వాత మాత్ర అనే మాతృ ప్రసాదాన్ని, పెరుగన్నాన్ని, తర్వాత స్వామివారికి దద్దోజనం అంటే తిరగమాత్ర వేసిన ప్రసాదం, ఆవాలు అన్ని కలిపి. ఉత్తర మాత్ర అంటే ఉత్త పెరుగన్నం మాత్రం ఉంటుంది. ఆ ప్రసాదం మొదట ఒకలమాత అమ్మవారు స్వామివారు భూలోకానికి వచ్చినప్పుడు ఆ పెరుగన్నాన్ని తినిపించారు కాబట్టి మాతృ ప్రసాదం అనేది క్రమంగా మాత్ర ప్రసాదంగా మారిపోయింది. ఈ మాతృ ప్రసాదంలో శుద్ధాన్నంలో పెరుగు వేసి కలిపి మాతృ ప్రసాదంగా సమర్పించడం జరుగుతుంది. తర్వాత దద్దోజనము, మిరియాల పొంగలి, మిరియాలు, జీలకర్ర, నెయ్యి, అన్నంలో పెసరపప్పు వేసి పొంగలి, కదంబం, పులుసన్నం లాంటి, సాంబార్ అన్నం లాంటి కదంబం, దాంట్లో గుమ్మడికాయలు, కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు మాత్రమే వాడడం జరుగుతుంది, కూరగాయలు. తర్వాత మిరియాల పొంగలి, పులిహోర, తింత్రిని రసాన్నం అంటారు, పులిహోర. మంగళవారం నాడు ప్రత్యేకంగా స్వామివారికి, శుక్రవారం నాడు ఈ విశేష పర్వదినాలలో ప్రత్యేకమైన ప్రసాదాలు కూడా నైవేద్యం పెట్టడం జరుగుతుంది.